ఏదైతే బిలో లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం కానీ మహిళలకు, అదేవిధంగా గ్యాస్ కానీ, రైతు బంధు కానీ, అన్ని రుణమాఫీ కానీ ఇవ్వడం జరిగింది. మేమైతే 100% భావించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది 100%. ఎందుకు అంటే 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమీ నిర్వర్తించలేదు. ఈరోజు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఏది టీఆర్ఎస్ కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. ఇదే ప్రభుత్వం నీకు ఇంకా 2 నెలల్లో రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇవ్వడానికి సిద్ధమై ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని నిర్వర్తించడం కోసం ఆహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కొల్లగొట్టారో అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు కుటుంబ పాలన చేశారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇవ్వలేదు. 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. కానీ ఈరోజు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు చెప్పుకోవడానికి ఎంత సిగ్గుసేటుగా ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటే మనం చేసింది ఎంత తప్పు అనేది వాళ్ళకి తెలియాలి. Subscribe us and press the bell icon for more interesting updates.